ఏంటబ్బా ఈ గేమ్ ఏంటి అంటే మనోడు ఏమని చెప్పాడంటే ఫస్ట్ వీక్లో మీకు రేషన్ అయితే అంటే ఫుడ్ అయితే మీకు అందించాం, సెకండ్ వీక్ నుంచి ఇక్కడ మీ ప్రైజ్ మనీ మీదే కాకపోతే ఈసారి అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఫుడ్ లిమిట్ లేదు, ఎవరైనా ఏదైనా తినవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. అంటే బిగ్ బాస్ అంటేనే ఫిట్టింగ్ కదా, ఫిట్టింగ్ అయితే పెట్టాడు. ఏమని పెట్టాడంటే మీరు ప్రోమో చూసున్నా, రేపటి ప్రోమో చూసున్నా, అంటే ఎపిసోడ్ ఎండింగ్లో చూసున్నా మీకు కొంచెం అర్థమైంది. ఏమని చెప్పాడు, స్టార్టింగ్ ఫస్ట్ ఇంట్లో ఉన్న తినే ఏ ఉన్నా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేది అన్నాడు. అందరూ పెట్టేశారు. తర్వాత మీరు తినాలనుకుంటే తినేయండి, బర్జర్ భోగిలోపు అన్నారు. తర్వాత అందరూ బలవంతంగా కుక్కుని మరీ తినేశారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే బిగ్ బాస్ తినో ఒక సూపర్ మార్కెట్ లాంటిది ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్లో 3 క్లాన్ చీఫ్స్ ఉన్నారు కదా, అంటే యస్మి అంటే తనే కదా ఇప్పుడు చీఫ్ క్లాన్కి తనే కాబట్టి తను, అండ్ అలాగే నైనిక, అండ్ అలాగే నిఖిల్. వీళ్ళ ముగ్గురు క్లాన్స్లో పోల్చుకుంటే నిఖిల్ క్లాన్ చాలా చిన్నది. సో ఇక్కడ క్లాన్కి సమ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కదా. అయితే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఒకసారి బజర్ అయితే మోగిస్తాడు. ఈ బజర్ మోగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఎస్మి వాళ్ళ క్లాన్ వెళ్తుంది, తర్వాత నైనిక వాళ్ళ క్లాన్ వెళ్తుంది, తర్వాత మన నిఖిల్ క్లాన్ అయితే అంటే క్లాన్ చీఫ్ మాత్రమే వెళ్ళాలి. సో ఆ సూపర్ మార్కెట్కి ఒక్కరు మాత్రమే ఎలిజిబుల్. ఆ ఎస్మి వెళ్తుంది ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో నైనిక, థర్డ్ దాంట్లో వచ్చేసరికి నిఖిల్ అయితే వెళ్తాడు. సో ఎస్మి వెళ్ళేటప్పుడు సో తనకి టైం లిమిట్ అయితే ఉంటుంది. సో తను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ వీక్లో తనే చీఫ్ క్లాన్ కాబట్టి, అంటే సెకండ్ వీక్లో కూడా తనకి టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువసేపు తను షాపింగ్ చేయొచ్చు ఆ సూపర్ మార్కెట్లో. తనకి కావాల్సిన వండుకోవడానికి, ఈ వారానికి సరిపడా తినడానికి ఏమేం కావాలో ఎమర్జెన్సీ రైస్, దాల్, ఇలా మొత్తం అంతా సూపర్ మార్కెట్లో తను వెళ్ళి తెచ్చుకోవచ్చు. ఒక బాస్కెట్ లాంటివి తీసుకుని అంటే ఆ బాస్కెట్ అక్కడ ఉంటుంది, వీళ్ళందరూ షాప్ చేసి అవన్నీ బాస్కెట్లోకి అయితే వేసుకోవాలి. సో అలాగా ఫస్ట్ ఎస్మి చేస్తుంది, తర్వాత నైనిగా, తర్వాత నిఖిల్. వీళ్ళ ముగ్గురితో పోల్చుకుంటే ఎస్మికి అయితే కొంచెం ఎక్కువ టైం వస్తుంది, ఎందుకంటే తను చీఫ్ ప్లాన్ కాబట్టి. అండ్ సెకండ్ వచ్చేసరికి నైనికాకి ఒక ఓవరాల్ టైం వస్తుంది, ఒక మీడియంగానే వస్తుంది. బట్ నిఖిల్కి అయితే చాలా తక్కువ టైం వస్తుంది, ఎందుకంటే నిఖిల్ దాంట్లో ఒక నాగమణి కంటే నిఖిల్ వీళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి వండుకోవడానికి కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళు కూడా సమ్ క్యాలిక్యులేషన్స్ వేసుకున్నారు, రైస్, ఉప్పు, కారం సంథింగ్ ఏం మాట్లాడుకున్నారు. అందరూ మాట్లాడుకున్నారు దాల్, పప్పు, నెయ్యి, ఇలా చాలా వినిపించాయి కదా. సో ఇలా ముగ్గురు వెళ్ళి ఒక్కొక్కసారి బజార్ మోగినప్పుడు ముగ్గురు వెళ్ళి షాపింగ్ అయితే చేస్తారు. సో షాపింగ్ చేసి అన్ని బాస్కెట్లో ఉంటాయి. ఇప్పుడు వీధి వాళ్ళు సొంతం చేసుకోవాలంటే అక్కడ పెట్టాడు బిగ్ బాస్. ఏమని పెట్టాడంటే ఒక టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ కూడా జరిగింది, బట్ అది మొత్తం చెప్తే మీరు రేపు ఎపిసోడ్ చూస్తే థ్రిల్ ఫీల్ అవ్వరు, అబ్బా నన్ను తిట్టుకుంటారు ఏంతో రేటు మొత్తం చెప్పేశాడని. సో మొత్తం అయితే చెప్పను. గేమ్ చూశారు కదా, మధ్యలో సమ్ నిమ్మకాయల బాల్స్ ఏ ఉన్నాయి, దాన్ని మనోడు అంటే ఒక పజిల్లో ఎలా ఉంటుందో ఇక్కడ ఆపోజిట్ ప్లేయర్, ఇక్కడ ఆపోజిట్ క్లాన్ ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళిద్దరిలో బ్యాలెన్స్ చేసుకుంటా ఎవరైతే ముందుగా దాన్ని బయటికి అంటే ఒక బకెట్ అనో సంథింగ్ ఏదన్నా అనుకోండి, బయటికి ఎవరైతే ముందు ఫాస్ట్గా వస్తారో వాళ్ళ క్లాన్ విన్ అయినట్టు. సో ఇలాగా రౌండ్ జరుగుద్ది. ఆ రౌండ్లో ఒక క్లాన్ అయితే విన్ అయ్యింది. ఆ 3 క్లాన్లో ఆ క్లాన్లో విన్ అయిన వాళ్ళు ఆ బాస్కెట్లో ఉన్న షాపింగ్ చేశారు కదా, అవన్నీ వీళ్ళు సొంతం చేసుకోగలరు. అలా 2-3 రౌండ్లు పెడతాడు మ్యాక్సిమం. ఇప్పుడు మనకు చూపించింది అయితే ఒక్క రౌండ్ చూపించడం, ఒక్క రౌండ్ జరిగింది అయితే ఇది. సో ఇలా ఫుడ్ అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు సపోజ్ 3 క్లాన్లు ఉన్నాయి, 3 క్లాన్లో బిగ్ బాస్ వాళ్ళకి ఫిట్టింగ్ పెట్టాడు. ఎవరిది వాళ్ళే తినాలి, ఎవరిది వాళ్ళే వండుకోవాలి, ఇంకొకరికి ఇవ్వకూడదు, ఇంకొకరికి ఇవ్వరాదని చెప్పి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు. సో ఇది కూడా కొంచెం మరి ఫుడ్ దగ్గర కదా చూడాలి. అంటే బిగ్ బాస్ లిమిట్లెస్ అన్నాడు, రూల్స్ అన్నీ మార్చేశారు, కెప్టెన్సీ టాస్క్ లేదు, అండ్ అలాగే జైలు లేదు, సీక్రెట్ టాస్క్ లేవు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇంకా ఎవరు రాలేదు. సీక్రెట్ టాస్క్ ఉన్నా కొంచెం మజా వచ్చేదేమో, అండ్ జైలు కూడా ఉంటే ఇంకా బాగుండేది. మరి మొత్తం తీసాడు. అంటే ఫస్ట్ క్లాన్స్ అన్నాడు, ఇప్పుడేమో ఫుడ్ అంటున్నాడు, ఫుడ్ రిలేటెడ్. మరి చూడాలి. ఫస్ట్ దాంట్లో గేమ్ అయితే ఇలా ఉంది. సో వీళ్ళ ముగ్గురులో మన ఆల్రెడీ ప్రోమోలు కూడా మీరు చూసుకున్నట్లయితే పృథ్వీ, ఇంకొంతమంది మనకి ఆడుతున్నట్టు ఆదిత్య బొమ్మ, వీళ్ళందరూ ఆడుతున్నట్టు అయితే చూపించారు. ఎవరు విన్ అయ్యారు ఏంటి అన్నది రేపు ఈవినింగ్ ఎపిసోడ్లోనే చెప్తా, ఎందుకంటే ముందుగా రివీల్ చేసినా కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే ఉండదు బిగ్ బాస్ అంటేనే. సో టీవీలో ఎపిసోడ్ చూసినప్పుడు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయదు, మమ్మల్ని టైం వేస్ట్ చేశారు అనుకుంటారు. సో అయితే ఇది మొత్తం జరిగింది. సో ఈ వీక్ ఫుడ్కి అయితే ఇలా వీళ్ళని తిప్పలు అయితే పడాలి. సో అందుకే ఇంత ఎనర్జీ కావాలని బిగ్ బాస్ మీరు తినాలనుకున్నప్పుడు తినేయండి అన్నాడు. సో అందరూ తిన్నారు. అప్పుడు ఆదిత్యవం అయితే తినలేదు. సో ఇది ఇలా జరిగింది. సో ఇది ఈ క్లాన్స్లో 3 క్లాన్స్లో ఏ క్లాన్ విన్ అయ్యిద్ది అనుకుంటున్నారు అంటే నేనైతే మోస్ట్లీ నైనిక వాళ్ళది విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకుంటున్నా. సో చూద్దాం. నైనిక వాళ్ళు అవ్వకపోయి నిఖిల్ వాళ్ళది వెళ్తుంది. మ్యాక్సిమం ఎస్పీ వాళ్ళకైతే వెళ్ళినారు.
వీళ్ళకి రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకైతే ఖచ్చితంగా వెళ్ళినవరు అది లొట్ట ఐదు పెట్టని ఏదోటి చెప్పి వాళ్ళకైతే వెళ్ళినవారు మ్యాక్సిమం. ఎందుకంటే ఒక వీక్ చేశారు కదా, సో ఆ లగ్జరియస్ అదేదో వీళ్ళు అనుభవించాలి కదా. సో దట్ ఈజ్ నాట్ అన్ఫేర్, సో అది ఫెయిర్ కాదు. సో చూద్దాం ఈ వీక్ ఎవరు ఎవిక్ట్ అవుతారు అనుకుంటున్నారు హౌస్లో నుంచి. మనకు చాలామంది నామినీస్ పేర్లు అయితే ఉన్నాయి. సో దాని మీద డీటెయిల్డ్ వీడియో రేపు వస్తుంది క్లియర్గా. స్టే ట్యూన్డ్ అవర్ ఛానల్. ఇంకా ఏదైనా అనిపించుంటే మీకు అండ్ సోనియా డబుల్ సైడ్ గేమ్ ఆడుతుందా, లేకపోతే సోనియా పెద్దోడు చిన్నోడు అంటుంది, సీతమ్మ ఇట్లా సినిమాలో చేసి స్టోరీ తీసుకొస్తుంది, పృథ్వీ సోనియా అసలు క్లోజ్ అయినట్టే లేదు, అలాంటిది నన్ను ఎపిసోడ్ నుంచి చూసుకుంటే బాగా క్లోజ్ అయిపోయారు. ఇటు నిఖిల్ కూడా అంటే అన్నీ అంటుంది, ఏంట్రా బాబు ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకున్నాం ముందు, ఇప్పుడేమో అన్న చెల్లెళ్ళు అంటున్నారు ముగ్గురు కూడా. అండ్ నాగమణి కంటే సోనియా ఏమో అక్క అంటున్నాడు, నా పర్సనల్ సేవ్ చేసుకుంటాను అంటున్నాడు. సో ఓకే, ఎందుకంటే 24 గంటలో మనం ఒక మనుషులు ఒక 10 మంది దాంట్లో ఉన్నామంటే ఆటోమేటిక్గా సో బాండ్ అనేది ఏర్పడిద్ది. సో చూడాలి, ఇది లివింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో ఇంతే మనిషి యొక్క సాధారణ ఇలాగే ఉంటుంది, మనిషి యొక్క సాధారణ జీవనం ఇలాగే ఉంటుంది. సో ఇది మరి ఈ గేమ్ ఏంటి, కెప్టెన్సీ అసలు కెప్టెన్సీ టాస్క్ కాదు కానీ ఇది ఫుడ్ రిలేటెడ్ అని చెప్పి పెట్టాడు. సో చూడాలి. అండ్ ప్రైజ్ మనీ ఫస్ట్ వీక్ మనకు 4 lakhs ఎంత అయింది, 4 lakhs 3 lakhs. ఈ వీక్ దాన్ని 7 లేదా 8 చేస్తారు. సో 10 అయినా కూడా ఆశ్చర్యపడక్కల్లా. సో చూడాలి. సో ఇది మరి మీకు ఎలా అనిపించింది, ఈ క్లాన్స్లో ఏ క్లాన్ వినేది అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.